దేవా దేవా నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు. నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి తెలియజేసి ఉన్నావు. గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకై నీ దాసునికి మనోధైర్యము కలిగెను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనము మన వినికిడిలో దీవించును గాక. For thou, O my God, hast told thy servant that thou wilt build him an house. Therefore thy servant has found in his heart to pray before thee. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభువా, నీవు నాకు ఏం చేస్తానన్నావు? ఒక గృహమును ఇస్తానన్నావు. హల్లెలూయా. దేవా, నీ దాసునికి సంతతి అనుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో నీవు నాకు ఒక గృహమును ఇస్తానన్నావు. స్తోత్రం కలుగును గాక. సొంతిల్లు లేని అందరికి దేవుడు మంచి గృహాలు ఇచ్చును గాక. చెప్పండి ఆమేన్. కొంతమంది చెప్పారు సొంత ఇల్లులు ఉన్నోళ్ళు చెప్పినట్టు లేరు. సొంత ఇల్లులు ఉన్నోళ్ళకి దేవుడు డబల్ ఇచ్చును గాక అంటే అద్దుగదు. హల్లెలూయా. డబల్ బెడ్రూమ్ అప్లై చేసిన వాళ్ళందరికీ అర్జెంటుగా మనకు అనుగ్రహించబడును గాక. ఇవైతే ఫ్రీ ఇల్లులు. హల్లెలూయా. పైసా కట్టనక్కర్లే, ఒక అప్లికేషనే. హల్లెలూయా. ఫర్ దౌ ఓ మై గాడ్ ఎట్లా అంటుంది చూడండి కీర్తనగా. ఓ మై గాడ్ అనండి ఒకసారి. ఓ మై గాడ్, ఇంత కాస్ట్లీ కారా? ఓ మై గాడ్, అబ్బా సూపర్ ఉందబ్బా కారు, ఇంత కాస్ట్లీ చీర. ఓ మై గాడ్. జస్ట్ 20,000. ఎంత? జస్ట్ 20,000. నేను మొన్న ఇట్లా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి వస్తున్నాం, నేను నా వైఫ్ ఇద్దరం వస్తున్నాం. ఆ డిస్ప్లేలో బట్టలు మంచిగా కనిపిస్తున్నాయి. ఒకసారి అన్ని ట్రై చేస్తూ ఉంటాం కదా, బ్రాండ్స్ అన్నీ. ఒకసారి పోయి చూద్దామని షాప్లోకి పోయినాం. షాప్లోకి పోయి ఇట్లాంటిది వైట్ షర్ట్ ఒకటి ఉంది, మంచి ప్యూర్ వైట్ చూడంగా, వైట్ అన్న బ్లాక్ అన్న చూడంగానే కళ్ళట్లో జీని వెళ్ళిపోతుంటాయి నాకు ఎందుకో, నలుపు తెలుపు చూడంగానే. సరే వెళ్ళి షర్ట్ పట్టుకున్నాం, బాగుంది. సరే ఏం చూడాలి ఇప్పుడు? ప్రైస్ ట్యాగ్ చూడాలి. 44,000 ఉంది షర్ట్. ఇప్పుడు చెప్పండి. ఓ మై గాడ్. ఈడ మనకు వర్కౌట్ కావాలి అని ఇంకొకటి చూద్దామని ఇంకొక షర్ట్ దగ్గర పోయినాం. 70,000 ఉంది షర్ట్. అది మళ్ళీ చెప్పండి. ఓ మై గాడ్. అక్కడ ఎక్కువ ప్రభాస్ పోతుంట షాపింగ్కి. ప్రభాస్ తర్వాత ఇంకెవరో ఈ మధ్యకాలంలో హీరోలు కొంతమంది. కలెక్టివేనా అది? అరే ఏం షర్ట్లా బా. కానీ ఏమన్నా కానీ ఏదో ఒక పండగ షర్ట్ కొనుక్కుంటా. 40,000 మజాక. ఎవరిని ముట్టుకొనియా, ఆడ తలిగించి రోజు చూసుకుంటా ఉంటాను. 40,000. హల్లెలూయా. హల్లెలూయా. లెంట్ కాలం ఈ 365 రోజుల్లో 365 డేస్లో మనం చాలా ప్రాముఖ్యమైన దానిగా చూస్తాం. అయితే ఈ ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, ఈ ఉపవాసం దేవుడిని మనల్ని ఏం చేస్తుంది? దగ్గరికి చేస్తుంది. ఎందుకనంటే ప్రార్థన ద్వారా దేవుడు ఒక వ్యక్తికి సమీపస్తుడుగా మారుతూ ఉంటాడు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. ప్రార్థన కార్యాలని జరిపిస్తుంది. ప్రార్థన కార్యాలని తారుమారు చేయగలదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ఎంతటి అడ్డుగోడలనైనా పడగొట్టగలదు. మన యెహోషువ కాలేబులు ఇద్దరు యెరికో పట్టణం చుట్టూ ఏం చేశారు? స్తుతులు చెల్లిస్తూ తిరిగారు. అంతే, స్తుతులు చెల్లిస్తూ రోజు ఒకసారి తిరిగారు. 7వ రోజు మాత్రం 7 సార్లు తిరిగారు. 7 సార్లు తిరిగి దేవుని స్తుతించగానే యెరికో కోట గోడలు కూలిపోయాయి. అంటే మీరు ఆలోచన చేయండి, మీ స్తుతిలో, అంటే మన స్తుతిలో
ఎంత శక్తి దాగి ఉంది, స్తుతిలో ఎంత శక్తి దాగి ఉంది. సో కొంత సమయాన్ని లెంట్ కాలంలో ఏం చేయాలంటే కొంత సమయాన్ని దేవుని కోసం కేటాయించాలా, అనగా ప్రార్థన కోసం కొంత సమయాన్ని కేటాయించాలా, దేవుని వాక్యాన్ని చదవడం కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా, అనగా దేవుడు, అనగా దేవుడు, వాసము అనగా సహవాసము. అంటే ఉపవాసం అంటే దేవునితో సహవాసం. స్తోత్రం కలుగును గాక. ఒక్క పొద్దు అంటే ఏంటిది చెప్పండి ఇప్పుడు? ఏం పొద్దు? ఒక్క పొద్దు 2 పొద్దులు కాదు ఇది. ఉపవాసం అంటే దేవునికి సమీపంగా జీవించడం. కనుక దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మనం ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడం మంచిది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మారు మనసు కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. మారు మనసు కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది. నేను సేవలోకి రాకముందు ఏమనుకున్నానంటే ఒక ఇద్దరిని మర్డర్ చేద్దాం అనుకున్నా. ఎందుకు మర్డర్ చేద్దాం అనుకున్నా అంటే అప్పటికే మనకు మంచి పేరు వచ్చేసింది కాలనీలో, అరే మంచి రౌడీలు రా అని. ఇక మర్డర్ చేస్తే ఏంటిదంటే మామూలు వస్తాయి, ఫ్రీగా కూర్చొని తినొచ్చని, వేరే ఏంలే, సింపుల్. మర్డర్ చేస్తే ఫ్రీగా మామూలు వేసుకుని 2 లక్షలు పంపించాలి. ఎందుకంటే అంత ముందుకే కాలనీలో రోడ్ నెంబర్ 2 ధనలక్ష్మిలో రివాల్వర్ తీసి జనాన్ని బెదిరించినాం. ఇక్కడ మార్కెట్ పెడతారు మరి కూరగాయల, బుధవారం మార్కెట్లో బాంబు వేసినాం. బస్ స్టాప్లోనైతే తల్వారు తీసి ఇట్లా కత్తి తీసి ఇట్లా నుంచుంటే అన్ని షాపులన్నీ బంద్ అయిపోవాలి. ఇట్లా ఏ షాప్ బంద్ కాదో ఆ షాప్ని అద్దాలతో అద్దాలు వలగొట్టేటోని. అంత భయం ఉంది. అయినా కానీ ఏంటంటే మర్డర్ చేయాలనిపించింది. అంటే ఇంకా కొంచెం ఎక్కువ పేరు వస్తుంది సిటీలో, అంటే టాప్ రౌడీ షీటర్లో మనం కూడా ఉంటామన్నా ఫీలింగ్ అన్నట్టు. స్తోత్రం కలుగును గాక. రామ్ గోపాల్ వర్మ తొందరలో కేపీహెచ్బి కాలనీ అనే సినిమా చేయబోతుండట. టాక్ వచ్చింది. కేపీహెచ్బి కాలనీ అనే సినిమా తీయబోతుండట. అందులో అన్ని చోటా రౌడీలు, పెద్ద రౌడీలు అందరు స్టోరీస్ వేస్తాడట. అందులో మనది కూడా ఉంటుందేమో. అంటే మన పాత్ర కూడా ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఉండడా 100% ఉంటాడు. ఎందుకంటే లిస్టు తీస్తే ఏ కొత్త సిఐ వచ్చినా ఫస్ట్ అటెండెన్స్ వేయించుకునేటోళ్ళు, అందరిని పిలిచేటోళ్ళు. పిలిచి మీ పేర్లు నేనున్నంత వరకు వినిపించినాయి అంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అనేటోడు. దేవుడి దేవాలయం అది ఒక్కటే కాలే నాకు. షీట్ ఒక్కటే ఎక్కడే కానీ అన్నిటికంటే ఎక్కువ కేసులు మనే ఉంటుండే. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లా సంగారెడ్డి పోయింది. సంగారెడ్డి పోతా సంగారెడ్డిలో వాళ్ళకి తులాభారం ఉండే, 2వ సీఎం అయినప్పుడు. ఆయన తులాభారం అయితే పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపి సిఐని పిలిచి, ఈడియట్, ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ని పట్టుకోలేకపోతున్నావు. ఆడన్నాడంటే, సార్ వాడు ఉట్టి క్రిమినల్ కాదు సార్ మేడం, వాడు నోటోరియస్ క్రిమినల్ మేడం, ఇట్లా కనిపిస్తే ఇట్లా పారిపోతాడు మేడం అని. ఎందుకంటే కానిస్టేబుల్ చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉంటుండే, ఆటో డ్రైవర్లు ఉంటే పెట్రోలింగ్ వాళ్ళు. కరెక్ట్గా ఆటో ఎక్కి నన్ను పట్టుకోనికి బయలుదేరంగానే వాడు నాకు ఫోన్ చేసేటోడు, అన్న ఇంటికి వస్తురు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని. ఇంటి ముందు ఆటో ఆగినాక వెనక డోర్లో నుంచి వెళ్ళిపోయేటోడు నేను. అంత కిలాడి ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం ఏంటంట, నీవు నాకు నా సంతతికి ఒక గృహం ఇస్తానంటున్నావు. అంటే దేవుడు నీ సంతానాన్ని స్థిరపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. ద గాడ్ విల్ సెటిల్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ జనరేషన్. నీ సంతతిని దేవుడు స్థిరపరుస్తాడు. సంబడి సే ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కోరుకునేది అదే కదా, మన పిల్లలు ఏమవ్వాలి, గాలులలాగా తిరగాలనా, సెటిల్ అవ్వాలని. హల్లెలూయా. ఎస్, గాడ్ విల్ సెటిల్ యువర్ జనరేషన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవునికి దగ్గర అవ్వాలి అని అంటే ఎలా దగ్గర అవుతామనంటే ఆయనకు ఇష్టంగా జీవించాలి. దావీదు నాకు ఇష్టానుసారమైన సేవకుడు అంటాడు. హల్లెలూయా. ఆయనకు ఇష్టమైన వారిగా మార్చబడ్డానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. అలా చేయాలి అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి, దేవుడితో సమయాన్ని ఎక్కువ గడపాలి. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను
అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను వారు పిల్లలు కనిరి. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? ప్రార్థన ఏం చేస్తుందంటే గర్భాలు తెరుస్తుంది. అంటే అప్పటిదాకా మూయబడి ఉన్నాయి. ఈ అబీమెలెకు ఎవరు అని ఆలోచన చేసి చూస్తే అబీమెలెకు సారాను ఇష్టపడ్డటువంటి వ్యక్తి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఒకరోజు డాబా మీద ఉన్నాడంటే అబీమెలెకు. ఎక్కడున్నాడు చెప్పాలా? ఎక్కడున్నాడు? డాబా మీద ఉన్నాడు. డాబా మీద ఉంటుంటే సారమ్మ గారు స్నానం చేస్తున్నారట. సారమ్మ గారిని చూసి, ఆమె సౌందర్యాన్ని చూసి వెంటనే తన బట్టలతో చెప్పాడంట, ఆవిడెవరో వెళ్ళి కనుక్కోండి అన్నాడట. ఏమన్నాడు? అరే ఈ ఫ్యామిలీ కొత్తగా వచ్చినట్టున్నారు మన బస్తీలో, ఎవరో కొంచెం చూడండి రా అంటే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి అడిగారట. అడిగితే ఆమె నా చెల్లెలు అని చెప్పాడట. ఏం చెప్పాడు? ఆమె నా చెల్లెలు అని అబద్ధం చెప్పాడట. ఆమె నీ చెల్లెలు అయితే ఆమె నాకు కావాలి, పంపించు అన్నాడట. ఆ సాయంత్రం అక్కడికి వెళ్తే ఆ రోజు రాత్రి దేవదూత అతని కల్లో కనిపించిందంట. నీవు గాని ఆమెను ముట్టుకుంటే నాశనం అయిపోతావు నాయన, జాగ్రత్త అని చెప్పిందట. ఏం చెప్పిందట? ఆమెను ముట్టుకుంటే. హల్లెలూయా. వెంటనే తల్లి ఎందుకు నాకు ఇంత ద్రోహం చేసిరు మీరు, దయచేసి మీరు వండి తల్లి అని దండం పెట్టి పంపించేసిందంట. అప్పుడు ప్రార్థన చేశాడంట అబ్రహాము. హల్లెలూయా. ఇంత పని చేసావు అబ్రహాము నువ్వు నాకు అని అంటే అప్పుడు అబ్రహాము ఆయన గురించి, ఎవరి గురించి? అబీమెలెకు గురించి, అతని భార్య గురించి, అతని దాసీల గురించి. హల్లెలూయా. గమనిస్తే అతని భార్య అలాగే తన దాసీల గర్భాలు కూడా అప్పటిదాకా మూయబడ్డాయి. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో గర్భములు తెరువబడ్డాయి. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? ప్రేయర్ చేంజెస్ థింగ్స్. హన్నా పెనిన్నా లైఫ్లో కూడా మనకి బాగా తెలుసు. హన్నా పెనిన్నా ఎల్కానా. హన్నా పెనిన్నా ఎల్కానా. పెనిన్నాకి ఎంత గర్వం అంటే ఎప్పుడు చూసినా హన్నాను చూడంగానే అదొక హీనమైన చూపు చూసేదట. ఎలాంటి చూపు? హీనమైన చూపు చూసేదట. ఈమెకేమో బాధ అనిపించేది, ఒకటే ఏడుపు. ఒకానొక రోజు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నాని ఎల్కానాని జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నాని ఎల్కానాని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా మీకు? చెప్పాలా? ఎర్లీ మార్నింగ్. ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్, వేకువ జామున మందిరానికి వెళ్ళేటోళ్ళంట. స్తోత్రం చెప్దాం. పొద్దున్నే లేచి, ఇంకా సూర్యోదయం కాకముందే అని ఉంటుంది కొన్ని చోట్ల. ఎలాగా? సూర్యోదయము కాకమునిపే. మనకు కూడా ఈ లెంట్ డేస్లో పొద్దున్న ప్రార్థనలు అవుతున్నాయి మందిరంలో. ఎప్పుడు? ఎన్ని గంటలకి? 5:30కి. 5:30 to 6:30. అంటే అంత వేకోజామున మందిరంలోకి వస్తున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మీ త్యాగానికి దేవుడు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. మీ 40 దినాల ఉపవాసాన్ని ప్రభు అంగీకరించునుగాక. వేకువజామున దావీదు అంటాడు, ప్రభువా వేకువనే నేను నిన్ను వెతికెదను. ప్రభువా నీ ద్వార బంధాల దగ్గర ఉండడం, నాకు నా జీవిత కాలం అంతా నీ ద్వార బంధాల దగ్గర ఉండాలని నేను కోరుకుంటాను అని అంటాడు. హల్లెలూయా. ఆయన మందిర ఆవరణములో ఒక దినము గడుపుట స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించుట వలన గర్భఫలాలు, గర్భములు ఏమవుతాయి? తెరవబడతాయి. మరియు దేవుడు మీ పిల్లల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఎలిజబెత్ను జకర్యాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారు బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇంకా ఒక మాట అంటే గర్భము ఊడిగిపోయిందట. ఏమైపోయిందట? గర్భము ఊడిగిపోయి అంటే గర్భసంచి తొలగించారని అనుకోవచ్చు కదా.
అనుకోవచ్చు అలాగా డాక్టర్స్ నర్సెస్ తీసేశారు, అవకాశమే లేదనుకోవచ్చు. బట్ స్టిల్ గాడ్ ఈజ్ ఏబుల్ టు గివ్ చిల్డ్రన్ టు జకయాస్. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. వెళ్ళంగానే దూత వచ్చింది, జక్కయ్య నీ ప్రార్థనలు ఎక్కడికి వచ్చాయి? ఓ నీ ప్రార్థనలు నా దగ్గరికి వచ్చాయి, ఈ సంవత్సరం నీ కొడుకు పుడతాడు అన్నాడు. ఊరుకోండి సార్ కామెడీ ఏమాకండి, అమ్మో ఈయన మాట్లాడితే ఏదో డేంజర్ ఉన్నట్టుంది అని అనుకొని నీ కొడుకు పుట్టేంతవరకు ఏమన్నాడు అంటే షటప్ అన్నాడు. ఏమన్నాడు? ఏదో ఒకసారి అనండి మీ పక్కన వాళ్ళని షటప్ అని. షటప్ అటంటాడు ఎవడన్నా షటప్ అని, షటప్ అంటాడు. నిద్రపోయిన వాళ్ళు మెలుకుంటారు నన్నలే. ఎలా అనాలి షటప్ అని? షటప్, డోంట్ టాక్ ట్రాష్. స్తోత్రం కలుగునుగాక. అలాగే దేవుడు కన్యక మరియమ్మకు కూడా ప్రదానం చేయబడింది, అంతే ప్రదానం. ఇంకా వాళ్ళిద్దరు కలుసుకోవాలి, అయినా సరే దేవుడు మరియమ్మను కూడా జ్ఞాపకము చేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన, హల్లెలూయా. ప్రార్థన దేవునికి సమీపంగా తీసుకెళ్తుంది, మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహింప చేస్తుంది. స్తోత్రం చెప్దాము ఒకసారి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మరొక ప్రార్థన ఉంటుంది, చదువుదాం. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. నిర్దోషిని చంపితిరన్న. సంఘం ఏమనాలి మరి? ఎందుకనలా? ముల్లుగర్ర తెలుసా మీకు? ముల్లుగర్ర ఎడ్ల బండ్లు దోలేళ్ళ దగ్గర ఉంటుంది ముల్లుగర్ర. ముందేమో తాడు ఉంటుంది, వెనకాలేమో ముళ్ళు ఉంటుంది. ఆ తాడుతో కొట్టినప్పుడు వెళ్ళలేదనుకో, వెనక్కి తిప్పి ఎక్కడ పొడుస్తాడు? ఎద్దు పిర్ర మీద పొడుస్తాడు. అప్పుడు ఏం చేస్తుంది అది? ముల్లుగర్ర తెలుసా? స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఆ లయము చేయకుందువుగాక. నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు. సంఘం ఏమనాలి? ఆమేన్ అనాలి. అని యెహోవాకు మనవి చేసుకున్నారు. ఎవరంటే వీళ్ళు నినివే పట్టణంలో బిజినెస్ పీపుల్. వీళ్ళంతా ఎవరు? వర్తకులు. వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్తున్నారు ఊర్లకి. స్తోత్రం కలుగునుగాక. హోల్సేల్ సామాన్లు కావాలంటే ఎడికి పోతాం మనం? బేగం బజార్ పోతాం. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, సాయిబు ఇబ్రాహిం అని. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఒక చెల్లె మధ్యలో. వాళ్ళ ఇంట్లో టోటల్ నంబర్ ఈ నలుగురు వాళ్ళ అమ్మ కలిపి 21 మెంబర్స్, 21 మంది. మాంసం వండుకోవాలంటే వాళ్ళు ఒక మేకను కోసుకుంటారు. నవ్వు రాలేదా? మటన్ తినాలనుకుంటే ఒక మేకని కోసేసుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బక్రీద్ అయిందనుకోండి, వాళ్ళు మటన్ పంచాలి. వాళ్ళకు మనం పిండి వంటలు పంచినట్టు వాళ్ళు ఏం చేస్తారంటే మటన్ పంచుతారు. ఇంటికి ఒక సప్పు వస్తుంది. ఒక సప్పు అంటే తెలుసు కదా, ఆలాడేసి ఉంటుంది కదా మటన్ షాప్లో. అందులోకి వెళ్ళి మనం ఎంత తింటాం? పావు కిలో, 50 రూపీస్ మటన్, 100 రూపీస్ మటన్. మా ఇంట్లో ఓన్లీ 2 kilos మటన్. నో 50 రూపీస్, నో 100 రూపీస్, నో కేజీస్. ఆడి పోగానే అన్న 900 కదా, 1000 రూపాయక మారుదేం అంటాడు. ఆ మారుదేవు 2000 అంటాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా
ఇతనిని నీళ్ళల్లో వేసేస్తున్నాం. ఎవరిని? యోనాని ఏం చేయాలి? సముద్రంలో పడేయాలి. సముద్రంలో పడేస్తున్నందుకు నీ చిత్త ప్రకారము నీవే దీన్ని చేసావు, ఈ మనుష్యుని బట్టి మమ్ముని లయము చేయొద్దు, నిర్దోషిని చంపితిమన్న నేరము మా మీద మోపకుందువుగాక అని మనవి చేసుకొనెను. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సందర్భాన్ని మనం ఇంకోటి గనక చూసినట్లయితే, యేసుక్రీస్తుని సిలువ వేయమని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పిలాతు కూడా ఏం చేశాడనంటే, ఈ నిర్దోషి యొక్క రక్తము నా మీదికి, నా కుటుంబం మీదకి రావద్దు అని ఏం చేశాడంటే చేతులు కడుక్కున్నారట. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. స్టెఫన్ని రాళ్లతోటి కొట్టినప్పుడు కూడా అక్కడ ఎవరున్నారు? ఎవరు సాక్ష్యం దానికి? సౌలు. సౌలు దానికి సాక్షిగా సమ్మతించాడు. నిర్దోషి యొక్క రక్తము. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? ఆ సమయంలో స్టెఫన్ ఎవరు చూస్తున్నాడంటే, యేసు ప్రభు వారు తండ్రి కుడి పార్శ్వంగా ఉండడం, ఆయన దేవుని పక్కన కుమారుడున్న చూస్తున్నాడట. అబ్బా నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడు అనుకొని భలే సంతోషించుండొచ్చు కదా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాగా వారు ప్రార్థన చేస్తున్నారట. ఏమనంటే, ఈ నిర్దోషి యొక్క రక్తము మా మీద చిందింపబడకూడదు. స్తోత్రం. మరొక ప్రార్థన చూద్దాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనం. కొద్దిగా ముందుకు జరగమని సురేష్ అన్న ముందుకు వచ్చి చెప్తున్నాడు. మనం ఒకసారి లేచి నుంచని కూడా జరగవచ్చు, ఇఫ్ యూ డోంట్ మైండ్. లేచి నుంచని జరిగితే ఇంకొద్దిగా ఎక్కువ జరగవచ్చు అనమాట. అంటే ఒక లైన్ ఎక్కువ కూర్చుంటే కూడా బాగుంటుంది అని. హల్లెలూయా, స్తోత్రం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలంట? మరియు ప్రతి సంఘములో పెద్దలు ఉండాలి. ఎవరుండాలి? పెద్దలు ఉండాలి. And when they had ordained them elders in every church and had prayed with fasting, they commended them to the Lord, hallelujah, on whom they believed. వారు నమ్మిన ప్రభువును. పెద్దలు ఉండాలా ఉండొద్దా? పెద్దలు ఉండాలా ఉండొద్దా? ఉండాలి. పెద్దలు లేకపోతే సంఘాలు ఏమవుతాయనంటే కొంచెం అటు ఇటు అవుతాయి. ఉండాలి కానీ మరీ అయ్యగారులని చాలా యాపు అనే పెద్దలు ఉండొద్దు. చాలా యాపు. ఒక్కొక్కడు ఉంటాడు చర్చిల్లో, స్లిప్ రాసి పంపిస్తుంటాడు. ఇంకొకడు ఉంటాడు వీళ్ళ మొహాల్లో చెప్పు బేట. అయ్యగారికి స్వాతంత్రం ఉండదు. ఇంకా దేవుడు అభిషేకం అంతా బాద్ది, మూడంతా బాద్ది. చిచ్చి ఇలాంటి దరిద్ర సంఘానికి వచ్చానేంట్రా అన్నట్టు ఉంటుంది. అలా ఉండొద్దు ప్లీజ్. హల్లెలూయా. మన చర్చిలో ఉన్నారు కానీ మన చర్చిలో అట్లా ఎవరు మాట్లాడరు. నేను ఇప్పుడే అన్నా ఆంధ్రన్నతోటి, వాక్యం చూసిండు. అరే ఏంది 4 లైన్లే రాసుకున్నావు అన్నాడు. చిన్న మెసేజ్లే బల్లారాధన కదా అన్న. బల్లారాధన కాబట్టి మన వాళ్ళు లేటుగా వస్తారు, వాళ్ళందరూ వచ్చే వరకు నువ్వు చెబుతానే ఉండాలి అన్నాడు. ఓయ్ ఇదెక్కడ సోద్యమయ్యా? వాళ్ళందరూ వచ్చేదాకా చెప్తే ఉండడేందా నేను? ఇప్పుడు నేను సిద్ధపడ్డ మెసేజ్ వరకు నేను చెప్తా, అంతేనా కదా? అంతకంటే ఎక్కువ చెప్పాలంటే అంత ఖాళీ బుక్కు, కొన్నే లైన్లు చూసిరా. ఇది చూసి కొంచెం మీరు వేసుకున్నావేంది, ఎక్కువ చెప్పు అంటాడు ఆయన. నీదేం పోతుంది చెప్పనీకే? నోరున్నది, నాలుగున్నది, ఏదైనా మాట్లాడుతుంది. నా దగ్గర ఉండొద్దు, సబ్జెక్టు నా దగ్గర ఉండాలి కదా. హల్లెలూయా. సబ్జెక్ట్ రాసుకోకుండా చెప్పలేరా అండి? రాసుకోవాలి, అది రూలు. బైబిల్ కాలేజీలో చదువుకుంటే తెలుస్తుంది. కొంతమంది ఉంటారు, దేవుడు నాకు అప్పుడు ఏది ప్రేరేపిస్తే అది చెప్తా. అబ్బో వచ్చిండయ్యా, దిగొచ్చిండయ్యా, పరిశుద్ధుడయ్యా, ప్రవక్తయ్యా. తలా తోక లేకుండా చెప్పొద్దు. సబ్జెక్ట్ అంటే ఇంట్రడక్షన్ ఉండాలా, టెక్స్ట్ ఉండాలా, ఇంట్రడక్షన్ ఉండాలా. మన టెక్స్ట్ ఏంటి ఈరోజు? మన టెక్స్ట్ అది టాపిక్, మీరు చెప్పేది టాపిక్. టెక్స్ట్ 1వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 25వ వచనం మన టెక్స్ట్. టాపిక్ ఏంటి? అంశము ప్రార్థన.
సబ్జెక్ట్. హల్లెలూయా. సంఘములో పెద్దలు ఉన్నారు. మన పెద్దలు పక్క సంఘాల్లో పెద్దల్లాగా కాదు, మంచి సంఘస్థులు, మంచి పెద్దలు. హల్లెలూయా. అయ్యగారిని ఎంకరేజ్ చేసే పెద్దలే కానీ బాప్టిస్ట్ సంఘాల్లో, తర్వాత లూథరన్ సంఘాల్లో, తర్వాత సిఎస్ఐ, మెథడిస్ట్, ఆల్మోస్ట్ మెయిన్ లైన్ చర్చెస్ అన్నిట్లో ఈ పెద్దలదే ఉంటుంది డామినేషన్ అంతా. పాపం అయ్యగారులకు మరి జీతాలు కూడా చక్కగా ఇస్తారో ఎవరో తెలియదు, కానీ వీళ్ళ పాకెట్స్ మాత్రం ఫుల్ ఉంటాయి ఎప్పుడు, ఆల్వేస్. ఎందుకంటే అకౌంట్, చర్చ్ అకౌంట్ అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పెద్దలను ఏర్పరచాలా, పెద్దలు ఉపవాసం ఉండాలా, సంఘ కాపరి ఉపవాసం ఉండాలా, సంఘమంతా ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా. అప్పుడు ఏం జరుగుతుంది అనంటే సంఘములో అనేకులు దేవుణ్ణి నమ్ముకుంటారు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. అలాగూ జరిగినప్పుడు వీళ్ళంతా పరలోక రాజ్యంలో ఎంట్రీ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది బాప్తీసం తీసుకోలేదు? నిజం చెప్పండి. అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారు. కొద్దిగా ఎత్తమాకండి, పూర్తిగా ఎత్తండి. ఒక్కసారి నుంచోరా ప్లీజ్. నుంచున్న వాళ్ళని దేవుడు దీవించును గాక. బాప్తీసం తీసుకోకుండా. నువ్వు కూడా తీసుకోలేదారా? ఓ మై గాడ్, ఓ జీసస్ క్రైస్ట్. అంత యంగ్స్టర్సే, మై గుడ్నెస్. అన్న ముసలల్లం అయిపోయినాక ఇప్పుడు ఎందుకన్నా కదా. ఓకే, వీళ్ళందరికీ దేవుడు రక్షణ అనుగ్రహించేలాగున, వీరి జీవితాల్లో దేవుడు కావాల్సిన సక్సెస్ దయచేలాగున ప్రభుకు స్తోత్రం చెప్దాం అందరం. హల్లెలూయా. yes Lord, bless this people, Lord, bless this people, bless this people, bless this people in the name of Lord Jesus Christ of Nazareth. Let these people be blessed. Amen. Kindly be seated. కూర్చుందాం. ఏమేన్. అంత యంగ్స్టర్సే. మళ్ళీ 2 క్రికెట్ టీంలు అయ్యారు. ఇటొక క్రికెట్ టీం అయింది, ఇటొక క్రికెట్ టీం అయింది. అంటే బాగా 25 మంది ఆకున్నారాయా. హల్లెలూయా. ఎందుకో దేవుడు మన చర్చిని ఎప్పుడు యంగ్ ఉంచుతాడు కదా. ఎప్పుడు పక్షిరాజులాగా ఉంటాం మనం, ఫ్లయింగే అప్ప. ఎక్కడికి? పక్షిరాజు ఎక్కడ? వర్షానికి ఎదురెళ్తుందంట. ఈగిల్, యునో ఈగిల్, ఈగిల్ యాటిట్యూడ్స్. ఈగిల్ యాటిట్యూడ్స్ ఏంటంటే అది అన్ని పక్షుల్లాగా, అన్ని పక్షులు లాంటిది కాదు. దాని ఏజ్ కూడా అదే డబల్ చేసుకుంటుంది. ఈగిల్ లీవ్స్ ఫర్ 70 years, 70 సంవత్సరాలు. అదంట ఒక 30 ఏళ్ళు వచ్చినాక దాని రూపం అంతా మార్చేసుకుంటుందట, ఈకలు బీకేసుకుంటుందంట. ఆ ముక్కు బండ కొట్టుకొని కొత్త ముక్కు వచ్చేదాకా కొట్టుకుంటుందట. మీరు ఎప్పుడైనా గుద్దారా గోడకి? ముక్కు పగిలి నెత్తురు గారుద్ది, బుడబుడా గారుతుంది. ఎందుకు? ఎండాకాలం వేడికే కదా. స్తోత్రం కలుగును గాక. నాకు కూడా ఏమన్నా కొట్టంగానే రక్తం చూడనిదే కొట్టినట్టు అనిపించదు. హల్లెలూయా. రక్తం రాకుండా కొట్టొచ్చు కదరా అంటారు పోలీస్ స్టేషన్కి పోగానే పోలీసు వాళ్ళు. ఏం చేయాలి సార్, రక్తం చూడండి కొట్టినట్టు ఉండదు సార్ అంటే, నువ్వు మారవరా భయ్. మారుతారు. హల్లెలూయా. ఏం చేయాలి? సంఘం ఇప్పుడు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా బాప్తీసం తీసుకోలేని పిల్లలందరి గురించి మనం ప్రార్థన చేయాలి. ఉద్యోగాలు లేని పిల్లల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వివాహాలు కాని పిల్లల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బిజినెస్ పీపుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గర్భఫలాలు లేని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవాలి. డివోర్స్ అయిన ఫ్యామిలీస్ని, సమాధానం లేని కుటుంబాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తామో మన అవసరత దేవుడు తీరుస్తాడు. ఎంతమంది నమ్ముతారు ఈ పాలసీ? ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడ్రా అందరి గురించి ప్రార్థన చేసేదని అంటే వాడొక్క క్రైస్తవుడే. హల్లెలూయా. మనం ఎంతమంది ఇటు పక్కలు ఆ పక్కలు, ప్రభువా అందరు మారాల, ప్రభువా అందరు మా చర్చికి రావాలా, ప్రభువా స్తోత్రం కలుగును గాక. ఎవ్రీ క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి ఏం వెళ్ళిపోవాలా? కేక్ వెళ్ళిపోవాలా, ఒక గ్రీటింగ్ కార్డుకి వెళ్ళిపోవాలా, వీలైతే ఒక క్యాలెండర్ కూడా వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఇది మా చర్చ్ క్యాలెండర్ అండి, ఇందులో వాక్యాలు ఉంటాయి. మీకు ఎప్పుడన్నా బాధ అనిపిస్తే ఆ డేట్లో ఉన్న వాక్యం చదువుకోండి అని చెప్తే దట్ కెన్ సేవ్ ఎ పర్సన్ ఆర్ ఎ ఫ్యామిలీ. ఖచ్చితంగా అది ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ
రక్షిస్తుంది. కుటుంబంలో ఒక్కరు రక్షింపబడితే కుటుంబం అంతటిని దేవుడు రక్షించే బాధ్యత తీసుకుంటాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సో మన టెక్స్ట్ ఏంటి ఈరోజు? మీరు టాపిక్ చెప్తున్నారు. టెక్స్ట్ 1వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం. అంటే ముందు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ముందు లైన్లో. హల్లెలూయా. తర్వాత మరొక ప్రార్థన చూద్దాం. 1వ కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. 1వ కొరింథీ పత్రిక. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. ఎలాగ ప్రార్థన చేస్తే? భాషతో ప్రార్థన చేస్తే మంచిదే. భాషతో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరితో ప్రార్థన చేస్తున్నట్టు అనంటే దేవదూతలతో. భాషలు ఎన్ని రకాలంటే మనుషుల భాషలు, దేవదూతల భాష, దేవుని భాష. ఎన్ని? 3 భాషలు. మనుషుల భాష అంటే ఆంధ్ర, తెలంగాణ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తమిళం, కన్నడం, ఎరకలోళ్ళ భాష. ఎరకలోళ్ళ భాష అంటే తెలుసా ఎవరికన్నా? విన్నారా ఎప్పుడన్నా ఎరకలోళ్ళ భాష? నేను విన్నా. ఎందుకంటే మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ అరుగు పెద్దది, చాలా పెద్దది. మా అరుగు మీద పందిని కూసేవాళ్ళు, వేసి పోగులు పెట్టేటోళ్ళు. పోగులు చూసారు? ఎంతమంది చూసారు? మాంసం పోగులు ఊర్లలో పోగులు అయ్యాయి. టిఫిన్ గిన్నెలు పట్టుకొని, టిఫిన్ గిన్నెలు, సట్టిలు, దాకలు 10 రూపాయలు పోగాయి, 20 రూపాయలు పోగాయి. కొద్ది కార్జం, కొంచెం రక్తం పోయి కదా. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తే, నేను భాషతో ప్రార్థన చేస్తే నా ఆత్మ ప్రార్థన చేస్తుంది. స్తోత్రం కలుగును గాక. అభిషేకంలో ఉంటావు గనుక, పరిశుద్ధాత్మతో నింపబడ్డావు గనుక ఆత్మలో ప్రార్థన చేస్తే హల్లెలూయా. ఇంకొకడికి అర్థం కావాలి అని అంటే మాత్రం మనం మనసుతోటే ప్రార్థన చేయాలి. ఏ భాషతో ప్రార్థన చేయాలి? మన భాషతో ప్రార్థన చేయాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు భాగ్యమ్మ ప్రార్థన చేసింది అనుకోండి, ఏ భాషలో ప్రార్థన చేస్తుంది? తెలంగాణ భాషల యాసల ప్రార్థన చేస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే రత్నక్క ప్రార్థన చేసింది అనుకో, ఏ యాసల ప్రార్థన చేస్తుంది? ఆంధ్ర భాషలో ప్రార్థన చేస్తుంది. రాయలసీమలో ఎవరైనా ఉన్నారా మన కాడ? ఓ, వీడు ప్రార్థన చేసిండు అనుకో, వీడు ఇక్కడ సెటిల్ అయింది కాబట్టి వీనికి రాయలసీమ యాస రాదు. ఏందబ్బి ఏం చేస్తాడు? ఎడిపోతాడు? నాకు అంత ఈల బ్యాచ్ ఉండేటోళ్ళు. బస్ స్టాప్ పొద్దున పోయినాం అనుకోండి, ఛాయ్ తాగనీకి. పొద్దున్న 6 గంటల నుంచి 6 నుంచి 7:30 దాకా ఒక బ్యాచ్ ఉంటారు. పొద్దుటూరు, కర్నూలు, రాయలసీమ బ్యాచ్ ఉంటారు. అందులో ఒక్కడు కూడా 100,000, 1,000, 1,00,000 గురించి మాట్లాడరు, కోట్ల గురించే మాట్లాడతారు. ఛాయ్ మాత్రం, అరే పాయింట్ ఛాయ్ పోయారు అంటారా, ఫ్రీ ఛాయ్ తాగుతాడు ఆడు. అంటే పాపం వాని మీద జాలి పడాలా? వాడిని చూసి అబ్బా అంత డబ్బున్నోళ్ళ అనుకోవాలా? మళ్ళీ ఒక్కొక్కరికి లారీలు ఉన్నాయి, ఒక్కొక్కరిని ఫైనాన్సులు నడుస్తాయి. ఛాయ్ వానికి 10 రూపాయలు ఈయనకి చేత కాదు. నేను ఎప్పుడైనా పోతే నా జోబులో 100 ఉన్న 500 ఉన్నా వానికి ఇస్తా. పెట్టుకో లక్ష్మణ్ అంట, అన్నా చిల్లర అంటాడు, ఉండనీరా అంట. అంతా రాయల్ ఫ్యామిలీస్ తెలుసు కదా. మళ్ళీ వాడు నేను పోగానే ఎప్పుడు పోయినా నా కోసం స్పెషల్ ఛాయ్ పెట్టిస్తాడు. మనం తాగేది కొంచెమే, ఎప్పుడో ఒకసారి. ఈ సీజన్లో రెగ్యులర్ పోతా. పొద్దున్న లేచే వరకు ఇంట్లో ఛాయ్ ఉండదు నాకు. 4 గంటలకు ఎవడు ఛాయ్ ఇయ్యాడు. లేపి ఛాయ్ అడుగుదామన్నా నాకే బాధ అనిపిస్తుంది. డ్యూటీ నాకు కదా, వీళ్ళందరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలా అని. రాత్రి తెచ్చిపెట్టేసుకుంటా పాలు. ఒక్కోసారి నేనే ఇంట్లో పెట్టేసుకుంటా ఛాయ్. మంచి ఒక 2 ఇలాచీలు 4 ఇలాచీలు వేసుకొని కమ్మటి ఇలాచీ వాసనతో తాగేస్తా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న ఛాయ్ తాగనికపోయినా మా లక్ష్మణ్ గారు లేడు. ఆ పక్కన ఆయన దుర్మార్గపు ఛాయ్, అందులో లవంగాలు, మసాలా, మన మటన్లో వేసుకుంటుంది కూరలో వేసుకునే మసాలా వాసన ఉంది. అబ్బా
తాగుదామా పడేద్దామా, తాగుదామా పడేద్దామా, 10 రూపాయలు ఇచ్చినాం కదా, కొద్ది వేడి వేడిగా ఉంటుందని సగం దాగిన, మొత్తానికి సగం దాగి ఆడబడేసిన. ఈలోపు పొద్దున అంత సాఫ్ట్వేర్ పిల్లలు ఉన్నారు ఆడ, గర్ల్స్ బాయ్స్. ఒక పళ్ళు ఇంతలా ఉంది, ఇంతలా ఉంది, ఒక చేతిలో ఛాయ్ ఉంది, ఒక చేతిలో సిగరెట్ ఉంది. అయ్యా అనుకొని ఇట్లా ముందుకు పోయిన. ఆడ ఇంకా 2 గుంపులు ఉన్నాయి, ఆడ కూడా సేమ్, ఒక చేతిలో సిగరెట్, ఒక చేతిలో ఛాయ్. మగపిల్లలు కాదు. జాగ్రత్త, పిల్లలు పెళ్లి చేసుకునేటప్పుడు చూసి చేసుకోరు. సాఫ్ట్వేర్లో అయితే డ్రైనేజర్ ఉంటారు కాబట్టి కొంచెం బాగా జాగ్రత్త. ఆఫీస్ కాడికి పోండి, ఆడ బయట మైండ్ స్పేస్ పోయారు ఎప్పుడైనా మీరు? నైట్ టైం తిన్నీకే, నైట్ టైం మైండ్ స్పేస్. దేవుడు, అక్కడైతే ఇక బ్యాచ్లు అయ్యా. డిఎల్ఎఫ్ ఒకటి. అబ్బో, ఈ పిల్ల బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, జాగ్రత్తగా ఉండిరావు. ఈ పిల్లకి బాగా తెలిసినట్టుంది. హల్లెలూయా. మాకింట్లో పిల్లలు రాత్రిపూట ఫుడ్ బయట తినేకి కొంచెం ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఇంట్లో ఏముండొద్దు, బయటికి పోయి తిందామని. ఎవరు నేను రానంట. నాకు అట్లా రోడ్ల మీద తినడు అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లో ఏది ఉన్నా కారప్పొడో ఏదో వేసుకొని తినేస్తే అదొక తృప్తి. మా హీరో గారు ఉన్నారు, ఆయన బయట వేడి తింటే ఆ నుంచి పార్సల్ తెస్తుంటాడు. ఆ ఫుడ్ మనకు తెలియని కూడా తెలియదు, వాటి పేర్లు కూడా రావు మనకు. బట్ ఇట్స్ డెలిషియస్ గుడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్డే తింటాడు ఆయన. ఎందుకంటే సినిమాలు ఉండాలి కదా, ఎక్కువ కొవ్వు రావద్దు, పొట్ట రావద్దు, అట్లా. తొందరగా మంచి సినిమా చూడాలి మన చర్చి పిల్లగా ఉంది కదా. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. ఎక్కడ ప్రార్థన చేస్తున్నాం మనం? భాషతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తర్వాత మరొక ప్రార్థన చూద్దాం. 1 దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 1 దెస్సలోనిక పత్రిక. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు. అక్కర్లేదు, ఒక వచనం అంటే ఎడతెగక ప్రార్థన చేయుడి, అంతే కదా. ఎడతెగక అంటే ప్రే వితౌట్ సీజింగ్ అంటే సందేహం లేకుండా ప్రార్థన చేయండి. సందేహం లేకుండా ప్రార్థన చేయండి. ఎడతెగక, ప్రభువా ఇదిగో నువ్వు చేస్తానన్నావు, నేను ఎదురు చూస్తా, నువ్వు ఈ కార్యాన్ని జరిపిస్తానన్నావు, నీ కార్యం నా జీవితంలో, నా కుటుంబంలో, నా పరిస్థితులలో జరగాలి. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము ఇస్సాకును అన్నాడు, నడు బాబు పోదాం బలియాలా అని. ఏం చేయాలా? బలి అర్పించాల దేవుడికని కొండకు బయలుదేరారు. కొండకు బయలుదేరితే అన్నీ ఉన్నాయి, వస్తువులన్నీ ఉన్నాయి. అక్కడ దాకా వచ్చాక, డాడీ అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు ఏది డాడీ అన్నాడు. బలికి అబ్రహాం గారు ఏమన్నారు? దేవుడే చూసుకుంటాడు, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అక్క జర ముందుకు జరుగురాక, మీకు దండం పెడతా. నుంచోండి అక్క ఒకసారి. అక్క అందరు నుంచోండి. మిమ్మల్ని అక్క లేకండి అక్క, కొద్ది కాళ్ళు ఇట్టిట్లనండి అక్క, కాళ్ళు అన్నీ ముడుచుకోపోవాలి, గంట సేపు అవ్వాలా. అది అగో అక్కలాగా ఇరుసుకోవాలి అట్లా. లేకండి మీరు కూడా ఎందుకు ఏడుమాలు వేసుకొని కూర్చుంటారు? ఛాన్స్ వాళ్ళకే. అందరు లేగుద్దాం ఒకసారి, అందరు లేద్దాం. దావీదు వలే దావీదు. ఒక్క నిమిషం. ఏది నాట్యం? ఏది నాట్యమాడి స్తుతిస్తా. ఏది నాట్యం? ఏది? వేర్ ఈజ్ నాట్యం? నీ మాటలో నాట్యం ఏది? కొద్దిగా కాళ్ళు ఫ్రీ అయితే వెరీ సింపుల్ డ్యాన్స్ చెప్పాలా నేను? వెరీ సింపుల్ డ్యాన్స్. 1 స్టెప్ రైట్, కదలండి, రైట్ అంతే. 1 స్టెప్ రైట్, నేను చెప్పాలా లెఫ్ట్కి రమ్మని? 1 స్టెప్ లెఫ్ట్, 1 స్టెప్ రైట్, 1 స్టెప్ లెఫ్ట్,
ఫస్ట్ స్టెప్ రైట్, లెఫ్ట్. మీరు కూడా అనండి, రైట్ అనండి, రైట్ లెఫ్ట్ లెఫ్ట్. హల్లెలూయా. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతి. ఆమేన్. దావీదు వలె నాట్యమాడి, ఆమేన్. తంబురతోను సితారతోను, ఆమేన్ ఆమేన్ ఆమేన్. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదను. యేసయ్యా, స్తోత్రం. ఆమేన్. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. ఆమేన్. యేసయ్యా స్తోత్రము. ఎక్కడ డాన్స్, అక్కడ డాన్స్, అక్కడ యేసయ్యా. యేసయ్యా, హల్లెలూయా. बोलो यीशु क्रिस्त महाराज की, जल्दी आने वाला खुदावन यीशु मसीह की, हालेलुया. Now you can sit down. Hallelujah. Pray without ceasing. మరి ఒక ప్రార్థన చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమునదై, మనపూర్వకమైనదై, బహుబలము గలదై ఉండును. బహుబలము గలదై ఉండును. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్ వన్ టు అనదర్. ఏం చేయాలంట? మనం ఒకరితో ఒకరు ఒప్పుకోలు. ఏంటిది అది? ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్. దేవుడు మనల్ని క్షమించినట్లు మనం ఏం చేయాలా? క్షమించాలా. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. హల్లెలూయా. అండ్ మీలో ఎవరికన్నా ఎవరి మీదైనా కోపం ఉంటే బల్ల తీసుకునే లోపు ఏం చేయాలంట తెలుసా? వెళ్ళి క్షమాపణ అడిగి అప్పుడు వచ్చి బల్ల తీసుకోవాలట. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, బాగున్నారా అని మీదకి అంటాం, కానీ లోపల దీని బడాయి, దీనికి అవసరమా ఇన్ని నగలు వేసుకుని గుడికి రాను అని లోపల ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఏం చెల్లి? హల్లెలూయా. ఈ విషయాలన్నీ వింటా ఉంటే భలే ఉంటుంది. హల్లెలూయా. మాకేముంటుంది చెప్పండి? ఎవరన్నా ఇద్దరు ముగ్గురు పాస్టర్ కలుసుకున్నాం అనుకో, ఇవే ఉంటాయి విషయాలు. ఆ చర్చి, ఈ చర్చి, ఈ సేవ, ఇది అది, అదిరా ఇదిరా. హల్లెలూయా. ఒకరితో ఒకరు ఏం చేయాలంట? కన్ఫెస్ చేసుకోవాలంట. నాకు ఈరోజు ఒక తమ్ముడు వచ్చాడు, అంకుల్ నేను మీ విషయంలో తప్పు చేసినా నన్ను క్షమించండి అని. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ కదా. నువ్వేం చేయలేదురా అన్న, నువ్వేం చేయలేదురా అన్న. లేదు లేదు, ఐ ఫీల్ లైక్ దట్, నాకు అట్లా అనిపించింది, మీరు చెప్పిన మాట నేను వినలేదు, మీరు చెప్పిన మాట నేను వినలేదు, ప్లీజ్ నన్ను క్షమించాలని. ఎందుకు క్షమించాలా? వాడు తప్పే చేయలే. హల్లెలూయా. సో దట్ ఈస్ గుడ్. అట్లా ఒప్పుకోవడం వల్ల నీ 32లో ఏమి రాలవు? రాలుతాయి. ఏంటి? పళ్ళు రాలవు. నీ కొలెస్ట్రాల్ ఏం తగ్గదు, తగ్గుతుంది. కొవ్వు ఎక్కడ కొవ్వు అక్కడే ఉంటుంది. టైర్లు, ట్యూబ్లు అట్లనే ఉంటాయి. సారీ, జస్ట్ వన్ సారీ, అంతే కదా. సారీ ఫర్ గివ్ మీ, నన్ను క్షమించండి, దట్స్ ఇట్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అత్త కోడలను అడగవచ్చు, కోడలు అత్తను అడగవచ్చు, తల్లి కొడుకులు అడుకోవచ్చు, భార్యాభర్తలు చెప్పుకోవచ్చు సారీ. బట్ ఇట్ మీన్స్ ఎ లాట్. ఇట్ మీన్స్ ఎ లాట్. ఆ ఒక్క క్షమాపణ ఎంత పెద్ద కార్యం చేస్తుంది అంటే మనసుల బరువు దిగిపోతుంది. అయితే నేను మర్డర్ చేద్దాం అనుకున్నాను చెప్పినా కదా, కత్తులు కూడా రెడీ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ వివేకానంద నగర్లో ఒక టెంపుల్ ఉంటుంది పైన లోపల. ఆ టెంపుల్లో పోయి
మొక్కుకుంటే ఏదన్నా జరుగుతుందంట. ఎవడో అన్నాడు. ఆ 2 కత్తులు తీసుకుపోయి ఆడబెట్టి వాటికి బొట్లు గిట్లు పెట్టి మంచిగా దేవుణ్ణి మొక్కి రెడీ చేసుకున్నాం. అప్పుడు పవర్ కట్ ఉండే. నైట్ 7 to 7:40 ఏడ చంపాలో డిసైడ్ చేసుకున్నాం. మెయిన్ రోడ్లో చంపాలా, మెయిన్ రోడ్లో పొడి చేయాలా, అంతే. ఒకరిని మెయిన్ రోడ్లో చంపాలా, ఒకరిని థర్డ్ ఫేస్ బస్ స్టాప్లో చంపాలా. 2 వ్యక్తులను కూడా డిసైడ్ చేసినాం ఆ టైంకి అక్కడికి రప్పించేటట్టు, కరెక్ట్గా రప్పించేటట్టు అంత ప్లాన్ చేసినాం. ఈలోపు మా అమ్మ వచ్చింది. ఏడుకెళ్ళి వచ్చిందో తెలియదు. మా అమ్మ ఏడుకెళ్ళి వచ్చింది. అప్పుడు దిల్సుఖ్ నగర్ ప్రార్థనలు ఉంది. దిల్సుఖ్ నగర్లో ప్రార్థనలు ఉంది. ప్రార్థనలు ఉంటే దేవుడు భయపరుస్తుందంట. అర్జెంటుగా నీ పెద్ద కొడుకుని హైదరాబాద్ నుంచి పంపించేయి. ఏంటి ప్రభువా? మా అమ్మ ఆడ నుంచి ఆటో కట్టుకొని వచ్చింది. మేము మెయిన్ రోడ్లో క్యాసెట్ షాప్లో రెడీగా ఉన్నాం, కత్తులు ఇత్తులు పట్టుకొని. వచ్చి, బాబు నాన్నకి యాక్సిడెంట్ అయింది, సావు బతుకుల్లో ఉన్నాడు, ఉస్మానియాలో ఉన్నాడు, మనం పోవాలని. సావు బతుకుల్లో నేను చూసి ఏం చేస్తా? డాక్టర్లు చూసుకుంటారు కదమ్మా, నేను వస్తా పో అంటున్నా నేను. ఎందుకంటే నాకు పని ఉంది కదా. లేదురా నిన్ను నేనంటేనే ఇష్టం లేదు ఆయనకు, నన్ను ఎందుకు చూడాలనుకుంటాడు? ఎందుకంటే మా నాన్నకి నాకు ఎప్పుడు పెట్రోల్ పచ్చగడ్డి వేసిన బగ్గుమనేది. ఎందుకంటే ఆయన మా నాయనని కొట్టేటోడు, నేను అడ్డం పోయేటోని, నాకు పడేటి, ఆయన నాకు కొట్టలేను. అందుకని బాగా కోపం. ఆయన లేదమ్మా నేను రానన్న, బలవంతంగా ఆటో ఎక్కించుకొని చాదర్గడ్డ తీసుకొని పోయిందన్న. చాదర్గడ్డలో పోచే అంకుల్ అని మా నాన్న ఫ్రెండ్ ఉంటుండే, వాళ్ళ ఇంట్లో పెట్టింది. ఒకరోజు పెట్టి నైట్ ఇంటికి వచ్చి బట్టలన్నీ తీసుకొని నెక్స్ట్ డే కొత్తగూడెం బస్ ఎక్కించింది. ఏంటంటే కొత్తగూడెంలో ప్రార్థన ఉన్నది, పోవాలి అన్నది. ఇక ఎట్నో ఫ్లాప్ అయిపోయింది కదా, సరేలే పోదామని పోయినా. కరెక్ట్గా కిరణ్ బర్త్డే అనుకుంటా ఆ రోజు. నేను కొత్తగూడెం పోయిన రోజు 1995లో ఇదంతా జరిగింది. సరే అక్కడ ఏం చేసిందంటే మా బావకు అప్పచెప్పింది, నన్ను కొన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండాలా బాబు అంది. అప్పుడు అర్థమైంది మా నన్ను జైల్లో ఎన్నిక తీసుకొచ్చింది మా అమ్మ అని. ఎందుకంటే అనిల్ బావ అంటే మొత్తం ఖాందాన్లందరికీ కొంచెం ఏది పెద్దోళ్ళకి చిన్నోళ్ళందరికీ కొంచెం భయం అన్నమాట. ఆయన అంటే గౌరవం, భయం. ఆయన చెప్పిన మాటకు దాటే ప్రసక్తే లేదు. ఓహో నన్ను జైల్లో వేసేసింది మా అమ్మ అనుకున్నా. సరే ఒక 2 రోజులు 3 రోజులు మా బావ నన్ను ఏమనలే. సరే అప్పటికి మనకి స్లీపింగ్ ట్యాబ్లెట్లు నడుస్తున్నాయి. రోజు ఒక 30 తినేటోని. వాల్యూమ్ 10 ఒక 30 తినేటోని. ఇట్లా 10 పెట్టుకునేటోని లైన్లో, అట్లా వేసుకునేటోని అంతే. అంటే ఎప్పుడు ఇట్లా డిమ్లో ఉండడానికి అనమాట. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకనితో ఒకడు ఏం చేయాలంట, తప్పులు. సరే ఒక 2 months తర్వాత హైదరాబాద్ వచ్చినాం బావ నేను. హోటల్ అన్నపూర్ణలో రూమ్ తీసుకున్నాడు బావ. ఆయన బిజినెస్ పని మీద వచ్చిండు, కంపెనీ పని మీద, సింగరేణి కాలరీస్లో. వచ్చి అరే ఇంటికి పోయిద్దామారా అన్నాడు. అబ్బా ఎన్ని రోజులు అయిపోయిందిరా కాలనీని చూసి, కాలనీ ఫ్రెండ్స్ చూసి, పోదామని. సరే వచ్చినాం, ఇంటికి వచ్చినాం. అప్పుడు ఇది కొత్తగా కొన్నాం ఇల్లు. కొత్తగా కొన్నాం, హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఈలోపు మా కట్టెల రాజుగాడు, మా నోమేష్ గాడు వచ్చిర్రు. చెప్పులు లేకుండా వచ్చిర్రు. నాకు పరిస్థితి అర్థమైంది, ఏమంతోటో కొట్లాడేరు ఇల్లు అని. ఏమైందిరా అనగానే వెలమ మధు అని ఒకడు ఉంటాడు కుకట్పల్లి. వెలమ మధు అంతో కొట్లాట అయిందిరా, కొట్టిండా ఆడు నన్ను. వాడు కొడితే నువ్వు దెబ్బలు తినడు ఎందుకు బెస్సిగ్గు లేకుండా, నడు పోదాం పా అన్న. పోదాం పా అన్న. అయితే ఆ రోజు సాయంత్రం ఉండే కాంప్రమైజ్ సిట్టింగ్. సాయంత్రం మన గొట్టుముక్కల వెంకటన్న వచ్చిండు. అన్ని ఫ్యాక్ట్స్, నిజాలు చెప్తున్నా నేను. ఎందుకంటే వీడియో ఎవరైనా చూసినా కానీ బరాబర్ ఉంటుంది. అందరు పాస్టర్ లాగా సొల్లు సోది ఎప్పుడు మనకి ఇష్టం లేదు. గొట్టుముక్కల వెంకట వచ్చిండు. గొట్టుముక్కల వెంకట వస్తే నేను చెప్పిన ఖచ్చితంగా రాత్రి విని పడుద్దాం, కాంప్రమైజ్ అవుతుంటుంది, ఖచ్చితంగా విని ఒక పూట అయితే పడవాలని 2 కత్తులు హోటల్లో ముందే తీసుకుపోయి కింద, సేమ్ సినిమా సెట్టింగ్ కంటే ఎక్కుంటుండే మన కథ. టేబుల్ కింద 2 కత్తులు పెట్టినాక కాంప్రమైజ్ అయితేనే ఉంది. దన్మని మధుగాడు నమ్మి చేసుకుండు. అరే మాట్లాడుతూనే ఉన్నాం, చెయ్యి మాకు లేవదా రాబాయ్ అనేవరకు వెంకటన్న చాపిండు. వెంకటన్న చాపే ఏమ్రా దమాక్ ఖరాబ్ అయిందా, జార్జ్ లేనే లేడు, నువ్వు జార్జ్ మీదకి ఎట్లా పోతావురా?
అన్నాడు. నాకు ఇంకా ఇట్లా బర్నింగ్లు ఉన్నా. ఈ లోపు నేను చంపుదాం అనుకున్నాడు కనిపించింది నాకు. సీదా పోయినా, అన్న ఒక 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నా. 40 రోజులు ఫాస్టింగ్ ఉంటే ప్రతిరోజు నువ్వే కనిపిస్తున్నావు, నువ్వే గుర్తొస్తున్నావు. రీజన్ ఏంటిది అని అంటే, కొన్ని దినాల ముందు నేను ఇక్కడ మర్డర్ చేద్దాం అనుకున్నా, దయచేసి ఆలోచన చేసినందుకు నన్ను క్షమించు అన్న. అన్నాడు ఆయన. ఎట్లుంటుంది చెప్పండి? నన్ను క్షమించు అన్నా. హర్బర్ట్ అన్నాడు. అప్పుడు మనసు అల్కా అయిపోయింది నాకు. సీదా ఈడెన్ హోటల్ వెనకాల అటు 1 కిలోమీటర్ పోతే పైప్ లైన్ ఉంటుంది. ఇంటికి రాబుద్ది కాలే వాడు కొట్టినందుకు నాకు. ఆడ కూర్చున్న పోయి, పాప మా నాన్న అంత స్కూటర్ వేసుకొని ఎత్తుకేస్తున్నాను. స్కూటర్ వేసుకొని ఎత్తుకొని ఆడుదాకా వచ్చిండు. ఏం రా ఇక్కడ కూర్చున్నాడు? ఏం లేదు నాన్న అన్న. ఏమైందని? ఏం లేదు నాన్న. పాయింట్కి పోదాం పా అన్న. వచ్చేసి సారీ చెప్తే మనసు హల్కా అయిపోతుంది తెలుసా మీకు? ప్రశాంతంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. అదిగాక ఇట్లాంటి ఆలోచన నీ మీద నాకు ఉండే అని చెప్తే ఎదుటోడు లైఫ్ లాంగ్ జాగ్రత్తగా ఉంటాడా ఉండడా? బరాబర్ ఉంటాడు. ఎంత పెద్ద తోపైనా ఉంటాడు, ఎంత పెద్ద పైల్వాన్ అయినా ఉంటాడు, ఎంత పెద్ద ఫైటర్ అయినా ఆ భయంలోనే బ్రతుకుతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా అలాంటి ఆలోచన వచ్చిందా? మత్త ఎప్పుడు సత్తుద్దో, దీని దేవసం చెయ్యా, దీని తినని చెయ్యా, ఈ కోళ్ళేంటిదో ఇప్పుడు వెళ్ళిపోద్దా ఇది ఇంట్లో నుండి. ప్లీజ్ అలా అంటించుకోకుండా ఏం చేయాలంట? తర్వాత మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు. నేను చేయొచ్చా? ఎస్ నువ్వు చేయొచ్చు. ఎందుకనంటే నీతిమంతుల ప్రార్థన. నీతిమంతులు ఎంతమంది ఉన్నారు? కెన్ ఐ సీ ద నీతిమంతులు? యార్ నీతిమంతులు? ఎస్. ఓకే, మీరు దించండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ నీతిమంతులు. కొంతమంది నేను పొద్దున్నే కూరగాయల డబ్బుల్లో మా ఆయన ఇచ్చిన డబ్బుల్లో నొక్కేసా, అవన్నీ కామన్ అండి. స్తోత్రం కలుగును గాక. మొత్తం ఏది డబ్బాల్లో, తాలింపుల డబ్బాల్లో. స్తోత్రం. నేను ఎప్పుడన్నా మా పిల్లలకు చెప్తా, మీ దశంభాగాలు చూసి ఈ దశంభాగాల వాసన చూడమంట. ఎందుకు నాన్న అంటారు? ఈ దశంభాగాల్లో వాళ్ళ రక్తము చెమట ఉంటాయిరా, వాళ్ళ రక్తము చెమట ఉంటాయి. కాబట్టి ఈ దశంభాగం అందుకున్న ప్రతి కుటుంబం గురించి మనమందరం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన కుటుంబం మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని పోషిస్తున్నారు అని చెప్తాను నేను. స్తోత్రం. ఎస్, రియలీ ఐ కెన్ స్మెల్ ద స్వెట్ అండ్ బ్లడ్ ఆఫ్ యువర్ లేబర్. మీ కష్టాన్ని నేను ఖచ్చితంగా గుర్తిస్తా, అందుకనే ప్రార్థన చేస్తా. నీతిమంతుల ప్రార్థన అంటే రక్షింపబడ్డ ప్రతి ఒక్కడు ఇంకొకరికి ప్రార్థన చేయొచ్చు. ఎందుకనంటే అది ఎలాంటి ప్రార్థన అంటే మనపూర్వకమనేది బహుబలమైన ప్రార్థన. ఎలాంటి ప్రార్థన మీ ప్రార్థన? ప్లీజ్ చెప్పండి, ఎలాంటి ప్రార్థన? రక్షింపబడ్డ వాళ్ళ ప్రార్థన బలమైన ప్రార్థన. ప్రభువా, ఎస్ స్వస్థత ప్రభువా. కానీ మనమేమో ఎన్ని ఫోన్లు చేసేస్తామంటే, ఫస్ట్ జీసస్ కాల్స్కి చేస్తాము, తర్వాత దినకర్ అన్నకి, ఆ అన్నకి, ఈ అన్నకి, ఈ అన్నకి, ఆ అన్నకి, లాస్ట్కి అయ్యగారు నువ్వు చేస్తావే తల్లే, మీరు చేసుకోండి తల్లే, ఇంత సిలువ రాసుకోండి తలకి, కొబ్బరి నూనె తీసుకుని ఇంత సిలువ వేసుకోండి, స్వస్థత ఎందుకు రాదు? హల్లెలూయా. వెల్కమ్. స్వస్థత వస్తుంది. స్తోత్రం కలుగును గాక. సో మనం ఏం చేయాలా? ఒకరి కోసం ఒకరు. యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు యోబుని ఆశీర్వదించాడు. సో లెట్ us pray for another one. ఇంకొకరి గురించి ప్రార్థన చేద్దాం. మరొక ప్రార్థన చూసి నేను ముగిస్తా. యూదా పత్రిక, హల్లెలూయా, 20వ వచనం. యూదా పత్రిక 20వ వచనం. ప్రియులారా, ప్రకటన ముందు కాగితం చూడండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చెయ్యండి. ప్రియులారా, బిలావడ్, బట్ ఈ
బిల్డింగ్ అప్ యువర్ సెల్వ్స్ ఆన్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. మోస్ట్ హోలీ ఫెయిత్. హోలీ ఫెయిత్ అనలా, ఉట్టి పరిశుద్ధాత్మ అనలా, అతి పరిశుద్ధం. ఏదో ఒకసారి చెప్పండి, అతి పరిశుద్ధం. ఒకసారి చెప్పండి, అతి చేయకుండా సరిగ్గా చెప్పండి. హల్లెలూయా. మన వాళ్ళు యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేస్తారు, ఓవర్ యాక్షన్ చేయాల్సినప్పుడు యాక్షన్ చేస్తారు. మన వాళ్ళు తలకాయ నొప్పి. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు ఏం చేయాలా? కట్టుకొనుచు అంటే పరిశుద్ధాత్మలోనే నివసిస్తూ, పరిశుద్ధాత్మలోనే నడుచుకుంటూ, పరిశుద్ధాత్మలో అభివృద్ధి పొందుతూ, పరిశుద్ధాత్మలో ఎదుగుచు, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక మేఘం వాళ్ళని కమ్ముకుంది. అందులో ఎవరెవరు వచ్చారు? ఎవరో వచ్చారు కదండి. ఎవరో ఇద్దరు వచ్చారు. మోషే. నువ్వు ప్రార్థన చేస్తే అలాంటి వెలుగుతోటి నింపబడాల. హల్లెలూయా. సంఘం అంతా కలిసి ఎడతెగక ప్రార్థన చేస్తుందంట. సంఘం అంతా కలిసి ఎడతెగక ప్రార్థన చేస్తుందంట. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆకాశం నుండి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడి ఆ గదిలో ఉన్న అందరి మీద వాలే. ఏ ఒక్కరు విడిచిపెట్టబడలేదు. అందరి మీద. ఎంతమంది మీద? శిష్యులు ఇంకా 120 మంది మీద. గాడ్ డజంట్ స్పేర్డ్ ఎనీ పర్సన్. గాడ్ డజంట్ లెఫ్ట్ ఎనీవన్. హీ అనాయింట్స్ ఎవ్రీవన్. ఎందుకనంటే ఆయన పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి. అరే వీడు ఈకుల పోడురా వాడా. నో 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 నో. హల్లెలూయా. ఆయన ప్రాంతాలు చూడు, ఆయన కులాలు చూడు, ఆయన మతాలు చూడు, ఆయన భాషలు చూడు. ఆయన అందరినీ ఒకేలాగా ప్రేమించే దేవుడు. నమ్ముతున్నావా? నమ్మితే ఆమేనని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. ప్రార్థనతో ఇక వాక్యాన్ని నేను ముగిస్తా. అటువంటి కృప దేవుడు ఈ 40 దినములలో మనందరికీ అనుగ్రహించునుగాక. మన ప్రార్థనలు ఆయన సన్నిధిలో చేర్చబడునుగాక. మన ప్రార్థనలకు ఉపవాసాలకు జవాబు అనుగ్రహించబడునుగాక. దేవుడు సంఘమును అభిషేకించునుగాక. దేవుడు సంఘమును అభిషేకించునుగాక. 2 చేతులు పైకెత్తి ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.